హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. మనిషికి కొన్ని బలహీనతలు ఉంటాయి. దానివల్ల కొన్నిసార్లు తెలియకుండా ఫ్రెండ్షిప్ లాస్ అవుతారు, రిలేషన్షిప్ని లాస్ అవుతారు. కొన్నిసార్లు తెలియకుండా ఆఫీస్కి ఎంప్లాయీస్లో ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ కూడా పాడవుతుంది. అండ్ కొన్నిసార్లు తెలియకుండా కెరీర్ని కూడా లాస్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఆ ఒక్క బలహీనత వల్ల కొంతమందికి అలవాట్ల వల్ల కావచ్చు, కొంతమందికి ఏమో కొన్ని థింగ్స్ అంటే లూజ్ టంగ్ వల్ల కావచ్చు. మైనస్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటుంది, ఎవరికైనా సరే. ఆ బలహీనతలను కూడా బలంగా మార్చుకొని ముందుకెళ్ళాలి అంటే ఎలా? చాలా వీక్నెస్లు ఉంటాయి, వీక్నెస్ని స్ట్రెంగ్త్గా మార్చుకోవాలి అంటే ఎలా? బలహీనతలు ఉన్నాయని వాటినే జైలుగా మార్చుకొని అందులో మనం బందీ కానక్కర్లేదు జీవితంలో. బలహీనతలు లేని మనిషి లేడు. ఈ వీక్నెస్ అనేది ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. అసలు నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద నేచర్ ఆల్సో. పర్ఫెక్షన్ ఇంపర్ఫెక్షన్లోనే పర్ఫెక్షన్ చూడొచ్చు. బలహీనతలు అనేవి అందరికీ ఉంటాయి. అయితే ఈ బలహీనతల్ని బలహీనతలుగానే చూసుకుంటూ పోతే ఇంకా బలహీనంగా మారిపోతారు. బలహీనతల్ని బలాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు బలంగా మారచ్చు, జీవితంలో సాధించాలనుకునేది సాధించవచ్చు. చాలామంది సాధించాలన్న కోరికలు చాలా ఉంటాయి, కానీ తమ బలహీనత గుర్తొచ్చి ఇక సాధించలేమో అని నిరాశ పడిపోతుంటారు, నిస్పృహలోకి వెళ్ళిపోతారు. చాలామంది మనకు తెలీదు, ఈ ప్రపంచంలో సక్సెస్ఫుల్ అయిన వ్యక్తులు చాలామందికి వాళ్ళ బలహీనతలు ఉన్నాయి. బలహీనతలు ఉన్నాయని వాళ్ళు ఎవరైనా ఈ ప్రపంచానికి మొహం చూపించకుండా దాక్కోవాలని అనుకుంటే వాళ్ళు అలాగే ఎవరికీ తెలియకుండా పోతారు. అవును, చాలామంది ఇట్లాగే బలహీనతలు ఉంటే ఆ బలహీనతల గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక మీరు బలాలుగా మార్చుకునే అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, బలహీనత అని చెప్దాం. మనకు తెలిసిన చాలామంది ఎవరైనా సరే, సినీ నటుడు రేలంగి ఉన్నాడు. రేలంగికి బోధకాలు. అతని సినిమా నిజం చెప్పాలంటే కాళ్ళు ఇంత లావు వాచి మనిషి కదలలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి సినిమా నటుడిగా రాణించాలంటే చాలా కష్టం. అలాంటి వ్యక్తి సినిమాల్లో నటిస్తూ అతను డ్యాన్స్ వేస్తుంటే దాన్ని ఒక స్టైల్గా మార్చాడు. రేలంగిలాగా డ్యాన్స్ వేయడానికి చాలామంది స్టేజ్ మీద ప్రయత్నిస్తుంటారు. అది ఆయన డ్యాన్స్కి విపరీతమైన స్పందన ఉంది. కానీ ఆ డ్యాన్స్ వేయటానికి కారణం, ఆ స్టెప్స్కి కారణం ఏంటంటే ఆయన కదలలేకపోవడం, ఆయన బోధకాలు కారణం. ఆ బలహీనతని బలంగా మార్చుకున్నాడు. అద్భుతమైన నటుడిగా ఈరోజు మనం మెచ్చుకుంటాం. ఒక తెలుగు యాక్టర్ పేరు చెప్తుంటే లోపల తెలియని గౌరవం, అంటే ప్రౌడ్నెస్, అది గుర్తొస్తుంది. మీరు నాకు ముందు అదే చెప్పాలనిపిస్తుంది, ఎందుకంటే చాలా ఉన్నాయి బలహీనతకు బలంగా మార్చుకున్న వాళ్ళ ఎగ్జాంపుల్స్ మనం తీస్తే. మీరు చెప్తుంటే కూడా నాకు తెలిసి షార్ట్ వీడియో కింద అయినా సరే కొంతమంది కట్ చేసి పక్కనే రేలంగి గారి డ్యాన్స్ పెడతారేమో అన్నట్టు అనిపించింది నాకు. అంటే అలా విజువల్ అలా కనెక్ట్ అయింది. ఇంకొకటి, మన తెలుగు యాక్టర్స్ గురించి మాట్లాడేటప్పుడు కూడా చూడండి, పాత కాలపు మనుషులు ఎవరైతే ఉంటారో రేలంగి గారి గురించి తెలిసినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఒక్కసారి నిజంగా విజువల్ చేసుకున్నప్పుడు అది అరే నిజమే కదా ఇది ఖచ్చితంగా అనిపిస్తుంది మనకి. అట్లా అంటే బాబు మోహన్ ఉన్నాడు. అతని రంగును చూసి చాలా మంది కాలేజీలో ఎగతాళి చేసేవాళ్ళు. అతని సైజు, అతని రంగు. ఇవాళ బాబు మోహన్ ఏం చేస్తున్నాడు, దాన్ని అద్భుతమైన బలంగా మార్చుకొని సినిమాల్లో కామెడీ వేషాలు వేస్తూ తన మీద తనే జోకులు వేసుకుంటూ ఇతరుల మీద జోకులు వేయించుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నాడు. నవ్ ఈజ్ వెరీ పాపులర్. మంత్రి దాకా ఎదిగాడు. అవును, బలహీనతలు ఉన్నాయి. ఐన్స్టీన్ అసలు అతను సరిగ్గా మాట్లాడేవాడు కాదు. ప్రపంచంలో అందరికంటే మేధావిగా గుర్తింపబడిన ఐన్స్టీన్ చిన్నప్పుడు 4-5 ఏళ్ల వరకు సరిగ్గా మాటలు వచ్చేవి కాదు. 7 ఏళ్ల వరకు కొన్ని గుర్తుండేవి కాదు, కొన్ని పలకలేనివాడు. ఇట్లాంటి పరిస్థితులు ఐన్స్టీన్ హెస్ బికమ్ ఇంటెలిజెంట్. ఈజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్ నౌ. అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. అయితే బలహీనత ఉన్న వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే, పెద్ద చేసే తప్పు నాకు బలహీనత లేదు అని చెప్పడానికి ప్రయత్నిస్తారు, బలహీనత లేదు అని ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అట్లా మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే మీ బలహీనత ఇంకా బలహీనతగా మారుతుంది. ఎలానో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది జోకులు వేస్తుంటారు చూస్తారు, అవహేళన చేస్తుంటారు, అవతల వాళ్ళ మీద ఎగతాళి చేస్తుంటారు. ఎగతాళి ఎప్పుడు చేస్తుంటారంటే, నేను ఎప్పుడైనా మీ మీద జోక్ వేస్తే మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతున్నప్పుడు నేను మళ్ళీ అదే జోక్ వేస్తాను. మీరు ఫీల్ అవుతున్నారని తెలిస్తే అవతల వాళ్ళు మళ్ళీ అదే జోక్ వేస్తారు. ఎందుకంటే దానికి ఫీల్ అవుతారు మీరని, దానికి హర్ట్ అవుతారని తెలుసు. హర్ట్ ఎందుకు అవుతామంటే, ఇది నేను కాదే, నన్ను మీరు ఇలా అంటున్నారే అన్నప్పుడు హర్ట్ అవుతాం. కాదు అది నేనే, ఎస్ నాకు ఆ బలహీనత ఉంది అని అన్నప్పుడు మీరు హర్ట్ అవ్వరు, యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేయడం అన్నది ఫస్ట్ స్టెప్. నాకు ఉంది బలహీనత అని యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ స్టెప్. ఒక మహారాజు ఒకరోజు వాళ్ళ దర్బార్ హాల్లో నడుచుకుంటూ చూస్తూ ఉంటే చాలామంది వాళ్ళ పూర్వీకుల పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి.
అద్భుతంగా పెయింటింగ్ వేశారు. వాళ్ళందరూ మహావీరులు. రోజు వాళ్ళ పూర్వీకుల్ని చూసి గర్వపడేవాడు. ఒకరోజు ఆయన యుద్ధంలో శత్రువుల దాడిలో ఈయనకు ఒక కాలు కన్ను రెండు పోయాయి. చాలా బాధపడేవాడు ఈ బలహీనత చూసి. అరే నేను నా పూర్వీకులందరూ మహా యుద్ధవీరులు, అందరూ పేరు తీసుకొచ్చారు, ఈ రాజ్యాన్ని వెళ్ళినవారు. ఈరోజు ఈ రాజ్యానికి రాజు ఒక కాలు కన్ను లేనివాడని తెలిస్తే ఎలా ఉంటుంది? మనం వాళ్ళ లెగసీని మనం క్యారీ చేయలేం కదా అని ఎప్పుడు బాధపడుతుండేవాడు. ఒకరోజు ఎలాగైనా సరే నేను చచ్చిపోతే నేను ఎలా ఉంటానో కూడా తెలియదు కదా, నాది కూడా ఒక పెయింటింగ్ పెట్టాలి అని అనుకున్నాడు. పెయింటర్లందరినీ పిలిచాడు. అందరు పెయింటర్స్ని పిలిచి ఎవరైనా సరే నా అందమైన పెయింటింగ్ గీసి నా భవనంలో రాజుగారి ఆస్థానంలో అది ఉంచితే వాళ్ళకి నేను రివార్డ్ ఇస్తాను అంటాడు. పెయింటర్లందరూ ఆలోచిస్తారు, ఏంటి ఆయనకు ఒక కాలు లేదు, ఓ కన్ను లేదు, మనం ఈ పెయింటింగ్ వేసి అందమైన పెయింటింగ్గా ఎలా నిరూపిస్తాం? అందరూ వెనక్కి తగ్గారు. వీళ్ళందరూ వెనక్కి తగ్గలే. వాళ్ళలో సుబ్రావ్ ఉన్నాడు. మన సుబ్రావ్ ఉన్నాడు. సుబ్రావ్ కూడా పెయింటరే. సుబ్రావ్ ఏం చేశాడు, నేను వేస్తాను మహారాజా అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు, పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడు, అసలు పెయింట్ వేయగలడా మహారాజు, అందమైన పెయింట్ ఎలా వేస్తాడు అని. సుబ్రావ్ 2 రోజులు టైం తీసుకున్నాడు. 2 రోజుల తర్వాత మహారాజు పెయింటింగ్ వేశాడు. వేస్తే సభ అందరూ ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఇతర పెయింటర్స్ కూడా మనవాడు ఎలాంటి పెయింటింగ్ వేశాడో తర్వాత ఏం రిజల్ట్ ఉంటుందో తెలియదని ఆ పెయింటింగ్ని ఓపెన్ చేయడానికి మహారాజు వచ్చాడు. అతనికి కూడా చాలా ఆందోళనగా ఉంది, అట్లాగే ఉత్సుకత ఉన్నాడు. అసలు ఎలాంటి పెయింటింగ్ వేశాడు చూద్దామని ఓపెన్ చేశారు పరదా. పెయింటింగ్ కనిపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. అద్భుతమైన పెయింటింగ్, చాలా సహజంగా వేశాడు. ఎలా వేశాడంటే, మహారాజు గుర్రం మీద కూర్చొని వేటకెళ్ళినప్పుడు ఒక బాణం తీసుకొని ఒక కన్ను మూసి గురి చూస్తున్నప్పుడు ఒక కన్ను మూస్తాడు. ఆ లేని కన్ను మూసినట్టు గుర్రం మీద కూర్చున్నప్పుడు లేని కాలు అవతలు ఉన్నట్టు పెయింటింగ్ వేస్తే చాలా అద్భుతమైన పెయింటింగ్గా వచ్చింది. బలహీనతల్ని హైలైట్ చేసి ఇది బలహీనత అని చెప్పక్కర్లేదు, మనకు ఉన్న బలాల్ని మనం అందులో చూసుకోవచ్చు. అట్లా ఆయన స్ట్రెంగ్ ఉన్నదాన్నే దాన్ని దాచిపెట్టలేదు. అవును, కానీ సహజంగా పెయింటింగ్ వేశాడు. అందులో ఉన్నవాడు కూడా అట్లే కనిపిస్తాడు. 2 కాళ్ళు 2 కళ్ళు ఉన్నవాడు కూడా అట్లే కనిపిస్తాడు. సో దాన్ని పెయింటింగ్ వేస్తారు. మహారాజు అద్భుతంగా సుబ్రావ్ని అభినందించాడు. ఫ్యాంటాస్టిక్ సార్. ఈ స్టోరీ నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే, మనకు బలహీనతలు ఉంటాయి, దాన్ని మనం ఎలా మార్చుకోవాలంటే, చూస్తే ఇది నా బలం అని మనకు అనిపించాలి. ప్రపంచానికి కూడా నేను దాన్ని బలంగా మార్చుకున్నానని మీరు చాటి చెప్పినప్పుడు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇలా చేయాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏంటి సార్ ఆ పద్ధతులు? మొట్టమొదటిది ఏంటంటే, నాకు బలహీనత ఉందని అంగీకరించడమే మీ బల ప్రదర్శన. యాక్సెప్టెన్సే బల ప్రదర్శన. ఫర్ ఎగ్జాంపుల్, నేను సరిగ్గా పాడలేను, ముందే చెప్తున్నా, నేను పాడితే మీరు అందరూ పారిపోతారు అని అన్నప్పుడు ఇట్స్ ఎ జోక్. ఆ తర్వాత పాడి అందరు నవ్వినా పెద్ద ఆశ్చర్యప్పుడు ముందే నేను చెప్పానుగా, ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. అట్లా కాకుండా పాడమంటే పాడరు చూడండి. ఎందుకంటే నేను పాడితే నవ్వుతారేమో, చప్పట్లు కొట్టరేమో అని నీ బలహీనత దాచిపెట్టుకున్నప్పుడు ఉందే, ఇది దాచిపెట్టినప్పుడు నీ బలహీనతని బలంగా మార్చుకునే ప్రయత్నాలు చేయలేము. అవును. సో యాక్సెప్ట్ అనేది ఫస్ట్ స్టెప్ ఫర్ ద చేంజ్. ఇట్ విల్ గివ్ యూ ఎ పవర్ ఫర్ ద చేంజ్. ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేయలేదో అక్కడి నుంచి ఈ బలహీనత పెరిగి బలహీనతలోనే మగ్గాల్సి వస్తుంది. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, కన్సల్ట్ సమ్వన్ హూ కెన్ హెల్ప్ యూ. ఎవరైతే మీ బలహీనతను అర్థం చేసుకొని మీకు హెల్ప్ చేయగలరో వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. మనం దాచిపెడతాం, చెబితే ఏమనుకుంటారో అనుకుంటాం. ఈ కన్సల్ట్ అయ్యేటప్పుడు యూ హ్యావ్ టు సీక్ ఫర్ ద సపోర్ట్ గ్రూప్. ప్రొఫెషనల్స్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, బంధువులు ఎవరైనా నమ్మిన వాళ్ళు ఉండొచ్చు. ఎవరో ఒకరిని మీరు నమ్మిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మీ బలహీనతను షేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే, లోపల మీరు బలహీనత ఉందే అని ఆలోచించిన వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు బయటకు వచ్చేస్తారు. థర్డ్ ఈజ్ డోంట్ హార్ష్ ఆన్ యువర్ సెల్ఫ్. హార్ష్ అంటే మీ మీద మీరే కఠినంగా ప్రవర్తించకండి. మీరు ఏదన్నా, కొంతమంది ఉన్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ బీడీడీ అంటాం, అంటే బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్. అంటే నా శరీరం గురించి నేను పుట్టే నల్లో, లేదా నా ముక్కు బాగుండదో, నాకు హెయిర్ లేదనో ఫ్యామిలీ ఫంక్షన్కి పిలుస్తారు, వెళ్ళరు. రంగు బాగలేదని అమ్మాయిలు వెళ్ళరు. అందరికంటే పొట్టిగా ఉంటానండి చాలామందిలో కలవరు. ఆయిల్ పెట్టుకున్నా కూడా ఎవరు ఫంక్షన్కి కూడా వెళ్ళరు. డ్రెస్ వేసుకున్నాక కూడా నా డ్రెస్సు బాగుందో లేదో డౌట్, ఈ డ్రెస్ బాగాలేదేమో అన్న ఫీలింగ్. మీరు చూడండి, నా డ్రెస్ బాగాలేదన్న ఫీలింగ్తో నడిచే వాళ్ళు అసలు దేన్ని ఎంజాయ్ చేయలేరు. మనకు కనపడుతూ ఉంటారు.
నేను కొత్త డ్రెస్ వేసుకున్నా అనుకున్నప్పుడు ఆ మొహం ఆ వెలుగు మొహంలో కనిపిస్తూ ఉంటుంది. సో వాట్ దే నీడ్ టు డూ ఇస్ దట్ యూ హ్యావ్ టు కన్సల్ట్ అండ్ షేర్ చేయడం అనేది ముఖ్యమైనది మీరు చేయాల్సిన పని వెన్ యూ హ్యావ్ అ వీక్నెస్. అండ్ ద ఫోర్త్ ఈజ్ రీడ్ ద లైఫ్ స్టోరీస్ ఆఫ్ ద పీపుల్ హూ కన్వర్టెడ్ దేర్ వీక్నెసెస్ ఇంటూ స్ట్రెంగ్త్స్. ఎవరి బలహీనతల్ని బలాలుగా మార్చుకున్నారో వాళ్ళందరి లైఫ్ స్టోరీస్ని చదవండి. థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన చిన్నప్పుడు స్కూల్లో ఆయనకి ఏం చెబితే అర్థమయ్యేవి కాదు. స్కూల్ టీచర్లు ఏం చెప్పారో తెలుసా అండి, వాళ్ళ మదర్ని పిలిచి వీడు నాకు స్కూల్లో వద్దు, ఏం చెప్పినా అర్థం కాదు, మళ్ళీ హోంవర్క్ రాసుకున్నామంటే సరే అంటాడు, మరుసటి రోజు అడిగితే ఏం చెప్పారో ఏమీ గుర్తుండదు, అసలు నాకు ఈ స్కూల్లో ఈ స్టూడెంటే వద్దు, నాకు చెడ్డ పేరు తెస్తున్నాడు టీచర్, కానీ టీచర్ బయటకు పంపించేశాడు. అయితే థామస్ ఆల్వా ఎడిసన్ ఈజ్ అ పూర్ స్టూడెంట్ ఇన్ అ క్లాస్ రూమ్. అయితే థామస్ ఆల్వా ఎడిసన్ 1096 పేటెంట్ హక్కులున్న ఒకే ఒక సైంటిస్ట్ ఇప్పటికి కూడా. ఈ బికేమ్ సైంటిస్ట్. అంటే సైంటిస్టు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి కాదు, బలహీనతలు ఉన్నా సరే ఆ బలహీనతల నుంచి దాన్ని బలాలుగా మార్చుకొని తమకున్న స్ట్రెంగ్త్ ఎంతో వాటిని నమ్మి పైకి వచ్చిన వాళ్ళ స్టోరీస్ మనం చదివినప్పుడు. సో థామస్ ఆల్వా ఎడిసన్ దగ్గర 1093 పేటెంట్ రైట్స్ ఉన్నాయి. అంటే పూర్ లెర్నర్ క్లాస్ రూమ్లో, నేను ఎప్పుడు పూర్ లెర్నర్ అని అనుకుంటూ ఉండింటే ఈ పాటికి నేను సాధించేవాడు కాదు. సో ప్రతి మనిషికి కొన్ని బలాలు ఉంటాయి, దాని మీద ఫోకస్ చేయాలి. బలహీనతల్ని మెల్లిగా బయటికి రావాలి, నేను మెల్లిగా బయటికి రావాల్సి ఉంది అన్న విషయం మీరు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో ఆ బలహీనత చాలా కాలం బాధ పెట్టదు. దెర్ ఈజ్ వన్ సేయింగ్, ఏమీ లేనివాడికి ఏదైనా సాధిస్తానన్న ధైర్యం ఉంటుందంట. ఎందుకంటే పోయేదేం లేదు కాబట్టి, ఎలాగో ఏం లేదు. అన్నీ ఉన్నోడికి ఏం చేసినా ఏం పోతుందో అన్న భయం అంట. సో మీరు ఒకవేళ బలహీనతలు ఉండి ఏమీ లేవని అనుకుంటే ఇదే ఖచ్చితమైన సమయం, మీరు ధైర్యంగా ప్రయత్నం చేసి పోగొట్టుకునేది ఏం లేదు కాబట్టి ఇక పొందడం కోసం మాత్రమే ప్రయత్నించాల్సి ఉంటుంది. తర్వాత నారాజు, ఈ వీక్నెస్ అనే మాటని భాషలో చాలా అర్థం ఉంది. మనం ఎప్పుడు బలహీనత అంటుంటే అది పొడుస్తూ ఉంటుంది. దాని మాటను మార్చవచ్చు. దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అని మార్చాలి. మీరు బలహీనతగా చూడకుండా దట్స్ అ ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చూడాలి. ఈ బలహీనత అనుకున్నప్పుడు ఏమవుతుందంటే స్వీయ జాలి ఎక్కువ కలుగుతుంది. అంటే సొంతం తన మీద తనకు సింపతి ఎక్కువ కలుగుతుంది. ఆ సింపతి ఎప్పుడైతే కలుగుతుందో ఇతరుల పట్ల కూడా, ఇతరుల నుంచి కూడా మనం సింపతి కోరుకుంటాం. అవును, అబ్బా నీకు పర్వాలేదులే, నువ్వు చేయలేవులే, కష్టంలే, నువ్వు కూర్చో, పర్లేదు, నువ్వేం పని చేయకపోతే ఇట్లా మనం ఎవరైనా చెప్పాలని ఎదురు చూస్తాం. ఈ సింపతిని మీరు కోరుకున్నాళ్ళు మార్పు రాదు, మీరు ఎదగాలని ఎప్పుడు అసలు అనుకోరు. ఎంతసేపు ఆ సింపతితో జీవించాలని అనుకుంటారు. ఈ సింపతి నుంచి బయటపడాలంటే, సెల్ఫ్ సింపతి నుంచి బయటపడాలంటే బలహీనతలు ఉన్న వాళ్ళు ఫెంటాస్టిక్ సొల్యూషన్ ఒకటి ఉంది. ఏంటి సార్? ఏంటంటే ఇదే బలహీనత ఉన్న వాళ్ళని ఎవరినైనా మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు హెల్ప్ చేస్తుంటే యూ విల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓవర్కమ్ ఆటోమేటిక్గా అవుతుంది. దీని నుంచి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ద్వారా మీ బలహీనతల నుంచి బయటకు వచ్చి అవి బలహీనతలు కాదు, నేను నా ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్, నేను డెవలప్ అవ్వాలనుకుంటున్న కొన్ని విషయాలు అని దాన్ని అలాగా చూసుకుంటే అప్పుడు రోజు దాని మీద వర్క్ చేసినప్పుడు యూ విల్ గ్రో ఇట్. సింపతి ఉండదు, ఇతరులకు హెల్ప్ చేయడం వల్ల ఇంకా మీకు గొప్పతనం మీరు పొందుతారు. నిక్ ఉజిసిక్ గురించి ఇంత ముందు చెప్పుకున్నాం. 2 కాళ్ళు 2 చేతులు లేవు, 2 కాళ్ళు 2 చేతులు లేవు, స్కూల్లోకి రానిచ్చలేదు, ఫ్రెండ్షిప్ చేయలేదు, అసలు ఏ రకం పని చేయడానికి పనికిరారు. 2 కాళ్ళు 2 చేతులు పూర్తిగా లేవు, కేవలం మొండెం తల ఉంటుంది. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఇలాంటి మనిషి బాధలు ఎలా ఉంటాయో చెబుతూ మోటివేషనల్ స్పీకర్ అయ్యి ఆస్ట్రేలియాలో అన్ని యూనివర్సిటీలో బిజీ స్పీకర్ అయ్యాడు. ఇవాళ అతని డేట్ కావాలంటే మనం కరెక్ట్గా 6 నెలలు ఎదురు చూడాలి. అదంతా అతని బలహీనత అయినా ఆ బలహీనతను బలంగా మార్చుకొని బలహీనతను ఎక్స్ప్రెస్ చేయడం మొదలుపెట్టి ఎలా తను దాని నుంచి బయటకు వచ్చాడో చెప్పడం మొదలుపెట్టాడు. ఎన్ని టెడ్ టాకులు ఇచ్చాడు. అవును, ఇన్ని మన ఉదాహరణలు తెలుసుకున్నాక దాని నుంచి బయటపడడం చాలా సులభం. మిమ్మల్ని మీరే ఏమనుకోవాలంటే ఎస్ నాకున్నవి బలహీనతలు కాదు, నేను డెవలప్ అవ్వాలనుకున్న చాలా ఏరియాల్లో అవి కూడా కొన్ని అంతే అని అనుకోవడం ద్వారా బయటపడవచ్చు. వెరీ గుడ్ రీసెర్చ్ అండ్ వెరీ గుడ్ అనాలిసిస్ అండి. విజువలైజేషన్ కంప్లీట్ ప్రాక్టీస్ అనేటువంటి సెషన్ మీద క్లాస్ ఒకటి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఎప్పుడు అవకాశం ఉంటుంది? నారాజు 31 ఆగస్టున విజువలైజేషన్ ప్రాక్టీస్ చేస్తున్నాం. విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్ అనే ప్రోగ్రామ్ని 5 days పాటు చేస్తున్నాం. చాలామందికి కాన్సెప్ట్స్ అద్భుతంగా అర్థం చేసుకుంటారు, దీనికి సంబంధించిన పుస్తకాలు చదివారు, ప్రోగ్రాంలు అటెండ్ అయ్యారు, ఇన్ఫర్మేషన్ అబండెంట్గా అందరికీ దొరుకుతూ ఉంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కాదు కావాల్సింది
తెలిసింది తక్కువైనా ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాక్టీస్కి అనుకూలంగా 45 నిమిషాల పాటు రోజు ఓన్లీ ప్రాక్టీసే. విజువలైజేషన్ అన్న దాంట్లో డీప్గా వెళ్ళి ఆ విజువలైజేషన్ ఇచ్చే అనుభవం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటే ఈ 5 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవంతో 5 రోజుల పాటు విజువలైజేషన్ ఎక్స్పర్ట్గా మారే అవకాశం వాళ్ళు పొందాలంటే ప్రేక్షకులు ఖచ్చితంగా విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్, ప్రోగ్రామ్ పేరు కూడా ఓన్లీ ప్రాక్టీస్, 5 రోజుల పాటు ప్రాక్టీస్ని ఒక్కొక్క సెన్స్ని యాక్టివేట్ చేసే ప్రాక్టీసెస్ మనం చేస్తున్నాం. దీని ద్వారా రిలేషన్షిప్, మనీ, కెరీర్, పర్సనల్ లైఫ్ అండ్ యాంగ్జైటీస్ అండ్ ఫియర్స్ వీటన్నిటిని హ్యాండిల్ చేసే ప్రోగ్రామ్ని మనం 31st ఆగస్ట్న ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. వెరీ గుడ్ సార్. చాలామందికి చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి. మనీ ప్రాబ్లం ఒకటికి ఉంటుంది, బ్యాడ్ బిహేవియర్ కొంతమందికి ఉంటుంది, అడిక్షన్స్ కొంతమందికి ఉంటాయి, కొంతమందికి నెగటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. వాటికి అన్నిటికీ సొల్యూషన్, వన్ స్టాప్ సొల్యూషన్ విజువలైజేషన్ ప్రాక్టీస్ అనేది. సో అది ఏ విధంగా అనేది మీరు కనుక క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఆగస్ట్ 31st నుంచి క్లాస్ ఉంటుంది. ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ రామ్.